ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ యువ నాయకులు ఉమ్మాజీ నరేష్ సార్ అయితే ఉన్నారు. సార్ని అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, అసలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు 15 నెలలు వస్తుంది కదా. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీ ఏవైతే ఉన్నాయో అందులో ఇప్పటి వరకు ఏమేమి అమలు చేశారు, ఇంకేమేమి పెండింగ్ ఉన్నాయి సార్? 14 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి. ఇప్పటి వరకు 6 గ్యారంటీల్లో మొదటి వారంలోనే ఆల్మోస్ట్ ఫ్రీ బస్సు, అలాగే మిగతా అన్ని విడతల వారీగా అమలు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను తీరుస్తూ ఈ 6 గ్యారంటీలను ఫాలోఅప్ చేస్తూ రానున్న రోజుల్లో ఈ 6 గ్యారంటీలు ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే రీసెంట్గా అసెంబ్లీలో మనకు బీసీ బిల్ అనేది కూడా ఆమోదం చెందింది కదా సార్, దానిపై మీ స్పందన? 100% బీసీ బిడ్డగా, బీసీ నాయకుడిగా మా ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లుని ఆమోదించడం చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. నిజంగా ఒక బీసీ బిడ్డగా, యువజన నాయకుడిగా దీన్ని నేను స్వాగతిస్తున్నాను. మళ్ళీ రీసెంట్గా నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కూడా మనకు ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా సార్. అయితే ఆ స్కీమ్ గురించి చెప్పండి మీరు, అంటే ఎవరైతే అప్లై చేసుకోవచ్చు? రాజీవ్ యువ వికాస్ అనే పథకం తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యువకులు, చదువుకున్న యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్న ఉద్దేశంతో ఈరోజు మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు 6,000 కోట్లతో, బట్టి గారు కూడా 6,000 కోట్లతోని ఈ బడ్జెట్లో మొన్న 6,000 కోట్లు యువ వికాసం ప్రకటించడం జరిగింది. ఇందులో 30 సంవత్సరాలు లోపు వాళ్ళు, అలాగే మినిమం ఎడ్యుకేషన్ నుండి ఆధార్, పాన్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, అలాగే మళ్ళీ రేషన్ కార్డు, అకౌంట్స్తోని అప్లై చేసుకోవాలి. ఇందులో కొందరు రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీకే యువ వికాసం అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతగా మీకేమైనా స్కీములు కావాలంటే మీ మోడీ శక్తి, యువశక్తి అని, కేసీఆర్ యువశక్తి అని చెప్పి మీకు తెలివి ఉంటే తెచ్చుకొని మీరు కూడా నిరూపించుకోవాలి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా యువకులకు, చదువుకున్న వ్యక్తులకు, రైతులకు పెద్దపీట వేస్తానని చెప్పి నేను మా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వికాస్ పథకం అనేది అందరికీ ఉంటుందని, అందరూ కూడా అప్లై చేసుకోవాలని అంటున్నారు. ఓవర్ టు యూ.